హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను మీ ఉమాదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈమె ఎక్కడికి వెళ్తుంది అని చూస్తున్నారా? అదేనండి, ఈ వేసవి కాలంలో ఇళ్ళల్లో ఉండలేక వేడికి చల్లగా అలా పార్క్కి ఏదైనా వెళ్దామనేసి తిరుపతిలో శిల్పారామం అండి. ఇది ఏం బాగోలేదండి. మేము ఒక 7-8 సంవత్సరాల ముందు వెళ్ళినప్పుడు చాలా బాగుండింది పార్క్ అనేది. ఇప్పుడైతే అస్సలు నచ్చలేదండి నాకు. 1-2 ప్రదేశాలు తప్పితే ఇంకా ఈ పార్కులో నాకంటూ ఏమీ నచ్చలేదు. మీరు కూడా గమనించండి. మీరు ఎవరన్నా కూడా ఇప్పుడు వెళ్ళున్నా లేదంటే ఒక 7-8 సంవత్సరాల ముందు వెళ్ళున్న తేడా అనేది మీకు కూడా తెలుస్తుంది కదా అండి. అలా ఎవరన్నా వెళ్ళుంటే నాకు కామెంట్ చేయండి. తిరుపతిలో చిత్తానూరు రోడ్లో ఉందండి ఈ శిల్పారామం అనే పార్కు. ముందుకి ఇప్పటికి చాలా తేడాలు ఉన్నాయండి. ఏదో చేనేత ప్రదర్శన అంట అండి, ఉచిత ప్రదర్శన అంటే ఎంట్రీ దాని లోపల నుంచి వదిలి ఉండారండి. ఒక చిన్న షాపింగ్ లాగా పెట్టుండారు. ఈ షాపింగ్లో నాకు నచ్చిందల్లా ఒక్కటే అండి, ఆ బొమ్మలు ఏదో చిన్న బొమ్మలు అనేది పెట్టుండారండి. ఆ బొమ్మలు అయితే చాలా నచ్చాయి నాకు. ఇంకా మిగిలిందంతా మామూలే అండి. మామూలు నార్మల్గా బయట దొరికేటివన్నీ బట్టలు, చెప్పులు, చిన్న బ్యాగులు అవే అండి, ఇంకేం లేవు ఇక్కడ. ఆ బొమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. బొమ్మలు అనేది ఏంటో మీరు కూడా చూడండి చాలా బాగున్నాయి కదా. చెక్క బొమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నేనైతే ఏం తీసుకోలేదు, కానీ చూడటానికి చాలా బాగున్నాయి కదా అండి. ఈ చిన్న షాపింగ్లో ఆ చెక్క బొమ్మలు తప్పితే ఇంకేమీ నార్మలే అండి, నాకైతే ఏం నచ్చలేదు. తర్వాత దీని లోపల నుంచి ఆ పార్కులోకి ఎంట్రీ అనేది ఇచ్చుండారండి. ఆ పార్క్ లోపలికి వెళ్ళేదానికి మనిషికి 20 రూపాయలు తీసుకున్నారండి. మేము ముగ్గురం వెళ్ళాము కదా. ఆ చిన్న పాపకి అయితే ఏం ఛార్జ్ వేయలేదు. మా ముగ్గురికి మాత్రము మనిషికి 20 రూపాయల లెక్కన 60 రూపాయలు తీసుకున్నారండి. దీనికన్నా ఈ మధ్య మేము మున్సిపల్ పార్క్ పోయామండి తిరుపతిలోనే. అక్కడ చాలా బాగుందండి. అక్కడైతే నాకు నచ్చింది, కానీ వీడియో అయితే తీయలేదు నేను. ఇంకొక ట్రిప్ పోయినప్పుడు అది కూడా వీడియో అనేది తీసి పెడతాను. ఈ శిల్పారామంకి మున్సిపల్ పార్క్కి అనేది తేడా అనేది మీరే చూస్తారు కదా అండి. నాకైతే ఊరికే డబ్బులు వేస్ట్ అనిపించిందండి. ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి ఈ శిల్పారామం అనే పార్క్కి 150 రూపాయలు తీసుకున్నారండి. అప్ అండ్ డౌన్ నాకు 300 అయిందండి. అదొక 300, ఇదొక 60 రూపీస్ లోపలికి ఎంట్రీకి. నాకైతే డబ్బులు వేస్ట్ అనిపించింది. వేస్ట్ అని చెప్పింది ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారా? అదే అండి, చల్లగా ఉంటుంది. పార్కులో అయితే బాగుంటుంది. కాసేపు మనసు ప్రశాంతంగా ఉండేసి రావచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళాము. కానీ ఇక్కడైతే నాకైతే నచ్చలేదు. ఒక 8 సంవత్సరాల ముందు పోయినప్పుడు మాత్రం చాలా బాగుండిందండి. అప్పుడు ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. చిన్నపిల్లల భరతనాట్యాలు, ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాంలు అవి మాత్రం ఇక్కడ పెడతారంటండి. కానీ మేము నైట్ వెళ్ళామండి, అలాంటివి అయితే ఏమీ పెట్టలేదు ఇక్కడ. మీరే చూస్తున్నారు కదా, పార్కులో పెద్దగా జనాలు కూడా ఎవరూ లేరు కదా అండి. పార్క్ అంటే జనాలు ఎలా ఉంటారు చూడండి, ఖాళీగా. మీరే చూస్తున్నారు కదా, ఖాళీగా ఉంది చూడండి. మా ఇంటి పక్కన ఏదో ఇంటి పని చేస్తున్నారండి. ఒక్కటే సౌండ్స్. వీడియో ఏదైనా ఎడిట్ చేసి పెట్టాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది నాకు. ఒక్కటే సౌండ్స్తో గోలగా ఉంది కదా అండి. పార్క్ మొత్తం ఎత్తేసి చిన్న బొమ్మలు, ఏదో పెద్ద జైంట్ వీళ్ళు, రంగల రాటాలు, పిల్లలకు సంబంధించింది, పిల్లలు ఆడుకునేదానికైతే పెట్టున్నారండి ఇక్కడ. చూశారు కదా. ఇక్కడ ఏదైనా తినేదానికి తీసుకోవాలన్నా, తాగేదానికి చల్లగా ఏమైనా తీసుకోవాలన్నా కూడా రేట్లు అయితే చాలా రేట్లుగా ఉన్నాయండి. ఈ పార్కులో నాకు నచ్చింది 2 అన్నాను కదా అండి. ఒకటి వచ్చి ఆ చెక్క బొమ్మలు, 2 వచ్చి ఇక్కడ అదే డ్యాన్స్ ప్రోగ్రాంలో ఏదైనా చిన్నపిల్లలకి నృత్య ప్రదర్శన అనేది ఇక్కడ చేపిస్తారంట అండి. అది ఎప్పుడన్నా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు. పెద్దవాళ్ళకి పెద్ద యూజ్ అనిపించదండి ఈ పార్కు నాకు తెలిసినంత వరకు. చిన్న పిల్లలు ఉంటారు కదా అండి, వాళ్ళకైతే బాగా టైంపాస్ అవుతుంది ఈ పార్కులో. తిరుపతిలో ఇన్నేళ్ళుగా ఉన్నామండి, దాదాపు 30 ఏళ్ళుగా ఉన్నాము. కానీ ఎక్కడ ఏముందో అనేది ఇంతవరకు నాకు డీటెయిల్స్ అనేది తెలియదండి. ఎందుకంటే బయట ఎక్కువ పోం కదా అండి, ఏం పని ఉంటుంది. అందుకోసమని మేము 8 ఏళ్ళకు ముందు వచ్చామండి ఈ పార్క్కి. అప్పుడైతే నచ్చింది. ఇప్పుడు సరిగ్గా నాకైతే ఈ పార్క్ నచ్చలేదు. ఈ పార్క్లో నాకు నచ్చింది రెండు విషయాలని చెప్పాను కదండి. ఒకటి ఆ చెక్క బొమ్మలు, 2 వచ్చి ఇదే అండి, ఈ నృత్య ప్రదక్షిణ అంట అండి. ఇక్కడే అంట చిన్నపిల్లలు ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాంలు అలాంటివి ఇక్కడ పెడతారంట అండి స్టేజ్ పైన.
ఆ చెక్క బొమ్మల కన్నా నాకు ఎక్కువగా ఈ ప్లేసే నచ్చిందండి. కాకపోతే మా బ్యాడ్ లక్, మామూలుగా అప్పుడప్పుడు పెడతారంటండి డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది. మేము వచ్చిన రోజైతే పెట్టలేదు. నేనైతే వచ్చాం కదా ఇంకా తప్పదనే ఒక ఉద్దేశంతో నేను వెళ్ళి ఒక దగ్గర గమ్మున కూర్చునేసానండి. మా పాప అనేది ఈ వీడియో మొత్తం తీసింది. చూడండి, అక్కడ కూర్చునేసాను చూడండి. నేను ఊరికే తిరిగి కాళ్ళ నొప్పులని నేను ఒక దగ్గర కూర్చునేసానండి. కాళ్ళ నొప్పులు తప్పితే ఇంకేం లేదు ఈ పార్కులో అంత గొప్పగా. అక్కడ ఏదో దేవుడు ఉన్నాడు చూడు, వీడియో తీవే అంటే ఆ పాప అడ్డంగా పెట్టి తీవే ఫోన్ అంటే నిలువుగా పెట్టి తీసేసింది చూడండి. అయినా కొంచెం పర్లేదు, బాగానే తీసుండది. కానీ ఇక్కడున్న దేవుడు ఏ దేవుడు అనేది నాకైతే అర్థం కాలేదండి. మీకేమన్నా తెలుసుంటే నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. అక్కడ ఏదో పిల్లలు పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారండి. ఆ మ్యూజిక్కి చూడండి ఈ పాప ఎంత చక్కగా ఎంత సూపర్గా డ్యాన్స్ చేస్తుందో కదా అండి. ఆ మ్యూజిక్ అనేది ఇంకా దీంట్లో ఇయకూడదు కాబట్టి నేను మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. సరే, డ్యాన్స్ వేసి అలసిపోయి ఉంటుంది కదా అని ఏదైనా చల్లగా తాగదామని వెళ్ళామండి. అక్కడ ఏం అడిగినా 25 రూపీస్ అని చెప్తున్నారండి, 25 రూపాయలంట. ఆఫ్టర్ ఆల్ అన్నారు మనకి బయట అనేది 10-15 రూపాయలే కదా అండి. ఇక్కడ మసాలా సోడా అడిగితే కూడా అది 25 రూపాయలు చెప్పారండి. ఇంకా మనం లోపలికి వచ్చాక తప్పదు కదా అని ఒక ఉద్దేశంతో సరే ఇవ్వమని అని చెప్పానండి. 2 మసాలా సోడాలు, ఒక నన్నార్ అనేది తీసుకున్నాము. అంత కష్టపడి వెళ్ళి నచ్చకుండా ఎందుకు ఉండాలి అని అడుగుతారేమో. దానికి ఒక రీజన్ ఉందండి. వీడియో అనేది తీసి యూట్యూబ్లో షేర్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇంకా నచ్చకపోయినా కూడా కొన్ని ప్రదేశాలు అనేది వీడియో తీశానండి. ఇదిగోండి, ఈ దృశ్యం కూడా నాకు చాలా నచ్చిందండి. చూడండి, మనుషులు కూర్చున్నట్టే ఉంది కదా అండి. మేమైతే సడన్గా మనుషులే అనుకున్నామండి, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే బొమ్మలండి. ఇవి మనుషుల్లాగే ఉండారు చూడండి. వాళ్ళ వృత్తికి తగ్గట్టుగా ఇక్కడ ఆ బొమ్మలు అనేది పైన కూడా పేర్లు రాసి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో ఆ బొమ్మలు అంత బాగా సృష్టించి చూడండి, ఎంత బాగా మనుషులు కూర్చున్నట్టు ఉంది కదా అండి. మనకి ఇంత కష్టపడి ఈ వీడియోలు తీసి మళ్ళీ ఈ వీడియోలో ఏమన్నా పొరపాట్లు ఉంటే వాటినన్నీ ఎడిట్ చేసి దీనికి మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియోని అంతా ఎడిట్ చేసి ఒక వీడియోగా యూట్యూబ్లో షేర్ చేసే కొందుకు చాలా టైం పడుతుందండి. ఒక వీడియో పూర్తిగా ఎడిట్ చేసి యూట్యూబ్లో షేర్ చేసే కొందుకు చాలా టైం పడుతుందండి. మనం అంత కష్టపడి చేస్తాం కదండి, కనీసం సరిగ్గా వ్యూస్ రావు. అదే అండి, చాలా బాధేస్తుంది. ఎందుకో చిన్న అంతగా బాగలేని ఛానల్స్ కూడా అంత బాగా రన్ అవుతుందండి. అది ఎందుకో ఇంత కష్టపడి చేస్తామండి, ఈ వ్యూస్ అనేది రానే రావు. అది ఎందుకో నాకు అర్థమే కాదండి. ఎవరికైనా అండి ఒక వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి యూట్యూబ్లో షేర్ చేసే కొందికి చాలా కష్టం ఉంటుందండి. ఆ కష్టం అంతా పోవాలంటే వ్యూస్ వచ్చి, సబ్స్క్రైబర్స్ వచ్చి, లైక్స్ వస్తే ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా మనం అనేది ఇంకా మంచి వీడియోలు తీసి పెట్టాలనిపిస్తుందండి. నేను ఈ ఛానల్ పెట్టి దగ్గర 3.5 సంవత్సరం అవుతుందండి. సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారండి, కానీ ఎందుకో వ్యూస్ అనేదే రావటం లేదు. అది ఎందుకైంది నాకు అర్థమే కావటం లేదండి. మనసు కూడా ఒక్కొక్కసారి చాలా బాధేస్తుందండి. మనం ఫోన్ ఎత్తుకొని ముందర పెట్టుకొని కూర్చునేదానికి అవ్వదు కదా అండి. ఇంట్లో బాధ్యతలు తీసుకోవాలి, అందరికీ మంచి ఏం కావాలి ఏం లేదని చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ ఇంట్లో బాధ్యతలన్నీ చూసుకుంటూ తర్వాత ఈ ఫోన్ దగ్గరకు రావాలండి. పొద్దుకి ఫోన్ ముందర కూర్చునేదానికి మనకు అవ్వదు. అలా టైం లేకుండా ఈ మధ్య 1 సంవత్సరం కూడా నిలిపేశానండి. నేను అసలు యూట్యూబ్ జోలికే పోకుండా ఉన్నాను. ఎప్పుడో ఒకసారి రేర్గా షార్ట్ వీడియోలు అనేది పెడుతూ ఉన్నానండి. కానీ షార్ట్ వీడియోలు పెడితే మనకి వాచ్ టైం రాదని తెలుసుకొని ఇప్పుడు లాంగ్ వీడియోలు అనేది నేను చేస్తున్నానండి. కానీ సంవత్సరం ఆపేసిన దానివల్ల వ్యూస్ రాలేదా లేకపోతే ఎందుకనేది నాకైతే అర్థమే కావటం లేదు. ఊరికే అలా ఇంట్లో జరిగేటివి కూడా వీడియోలు పెడుతుంటే వాళ్ళకి చాలా వ్యూస్ వస్తున్నాయండి. నేను చాలా ఛానల్స్ వీడియోలు అనేది చూస్తూ ఉన్నాను, కానీ ఇంత క్లియర్గా వీడియోలు పెడుతున్నా కూడా, వీడియోలు షేర్ చేస్తున్నా కూడా అది ఎందుకో అండి వ్యూస్ అనేది రావటం లేదు. నాకైతే అసలు అర్థమే కావటం లేదండి. ఇంకేం చేస్తే ఈ ఛానల్ గ్రోత్ అవుతుందో నాకైతే అసలు ఏం చేయాలో కూడా తెలియటం లేదండి.
కానీ ఒక్కొక్కసారి మనసు చాలా బాధేస్తుందండి. ఇంత కష్టపడి చేస్తున్నా అసలు యూట్యూబ్ ఎందుకో ఇది సక్సెస్ కావటం లేదు, రన్ అవటం లేదు అనేసి మళ్ళీ ఒక్కొక్కసారి చూద్దాము ఈరోజు కాకపోయినా రేపైనా సక్సెస్ అనేది ఉంటుంది కదా అనే ఒక ఆశ కూడా, చిన్న ఆశ అనేది ఉందండి. ఒక్కొక్కసారి వద్దులే, ఎందుకు ఇంత కష్టపడి చేసినా ఫలితం లేకుండా ఎందుకు అని అనిపిస్తుంది. కానీ ఎక్కడో ఒక చిన్న ఆశ అండి, ఈరోజు కాకపోయినా రేపైనా సక్సెస్ అనేది ఉంటుంది, తొందరపడకూడదు అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ అనేది వీడియోలు పెడుతూనే ఉన్నాను, షార్ట్ వీడియోలు పెడుతూనే ఉన్నాను. పాత వాళ్ళనే ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి. ఇలాంటి కొత్త వాళ్ళని మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తేనే కదా అండి. ఇలా కాదు అలా చేయాలని కామెంట్ చేసినా కూడా తెలియని వాటిని కూడా తెలుసుకొని ఏం చేయాలో ఏం చేయకూడదని కూడా మాకు కొంచెం మేము కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే కొంచెం హ్యాపీగా కూడా ఉంటుంది కదా అండి. 6-7 నెలలుగా మనసులోనే బాధపడుకుంటూ ఉండేదానండి. ఎందుకో చెప్పుకోవాలనిపించింది, చెప్పాను. ప్లీజ్ ఎవరైనా తప్పుగా అనుకుంటే క్షమించండి, ఎవరు తప్పుగా అనుకోకండి. నా మనసులో బాధని మీతో షేర్ చేసుకోవాలనిపించింది, చెప్పాను. ఎవరు తప్పుగా అనుకోవద్దండి. చిన్న చిన్న వీడియోలు పెట్టిన 2 నెలలకి 3 నెలలకి కూడా సక్సెస్ అయిపోతున్నారండి. కానీ ఏం చేయాలో అంతగా నేనైతే చదువుకోలేదు. ఏం చేయాలా, ఏ వీడియోలు చేస్తే క్లిక్ అవుతుందో నాకైతే అర్థం కావటం లేదు. నాకు తెలిసిన కాడికి, నాకు తెలిసినంత వరకు నేనైతే వీడియోలు అనేది షేర్ అనేది చేస్తున్నాను. కనీసము నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు అసలు ఏ పక్క కూడా ఏ చిన్న విషయం కూడా నాకు యూట్యూబ్ గురించి తెలియదండి. కానీ నాకు తెలిసినంత వరకు ఛానల్ అయితే రన్ చేస్తున్నానండి. నేనైతే నిరుత్సాహపడకుండా ఈరోజు కాకపోయినా రేపైనా సక్సెస్ అవుతామనే ఒక చిన్న ఆశ అనేది మాత్రం మనసులో అయితే ఉంది. యూట్యూబ్ గురించి ఐడియా లేదంటున్నావు, పెద్దగా చదువుకోలేదంటున్నావు, మరి అలాంటప్పుడు ఎందుకు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నావు అని అడుగుతారేమో. దానికి కూడా కారణం ఉందండి. నేను ఎందుకు యూట్యూబ్లోకి వచ్చాననేది వివరంగా మరొక వీడియోలో పెడతానండి. ఇప్పుడే లెంత్ అయిపోయింది కదా వీడియో. ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూసి నా బాధను అర్థం చేసుకొని నన్ను ఎంకరేజ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. మరొక వీడియోలో నాకు యూట్యూబ్ గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలియకపోయినా నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దానికి గల కారణాలు ఏంటో పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.